వెల్కమ్ బ్యాక్. సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి సవిత పర్యటించారు. లేపాక్షి ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని గదులను, బాత్రూంలను మంత్రి పరిశీలించారు. బాత్రూంలకు డోర్లతో పాటు విద్యుత్ సదుపాయం కూడా లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూంలు చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో పారిశుద్ధ్య సిబ్బందిపై ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వార్డెన్కు మంత్రి ఆదేశించారు. హాస్టల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సవిత అన్నారు. లేదా బాగా చదువుతున్నారా, వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు. రోజులో ఒక రోజుతో కాదు, ఇది జారి పడితే పిల్లల పరిస్థితి ఏంటో, లైట్లు లేవు. మేము ఇల్లులో బాత్రూమ్ కడుక్కుంటాం, ఇట్లుంటుందా రోజు ఉంటే? ఇట్లా ఉంటుందా? రోజు క్లీన్ చేసి ఇట్లుంటుంది. అది ఇప్పుడు వెళ్ళాల్సి వస్తూ ఉంది. రోజు క్లీన్ చేసి ఇట్లుంటుందా? మీరు ప్రిన్సిపల్స్ వచ్చి చెక్ చేస్తున్నారా? చెక్ చేసి ఇలా ఉంటుందా? పొద్దున బాత్రూమ్ నడితే ఇలా ఉంటుందమ్మా, ఉంటుంది. మన ఇంట్లో పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా? కనీసం క్లీన్ చేసాం, బ్లీచింగ్ పౌడర్ వేసి కడిగితే పోతుంది కదా సార్. ఇది